ఇవాళ ఢిల్లీకి పోతా ఉన్నావు, ఇవాళ పయనం అవుతా ఉన్నావు. బిడ్డ నీ కుర్చీ పదిలం చేసుకుంటేందుకు ఢిల్లీకి పోతున్నావా? బీసీల పక్షాన ఎవరితో మాట్లాడుతందుకు పోతున్నావో సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ నువ్వు చెప్పింది ఏ రోజు కూడా నీ యొక్క పుట్టుకనే, నీ యొక్క ఎదుగుదలనే, నీ యొక్క అహంకారం, నీ చిన్న కులాలను చూస్తే నీవెప్పుడు కూడా సరిగ్గా చూడలేదు. మేమే పరిపాలిస్తోళ్ళం, మేమే ఈ రాజ్యాన్ని వెళ్తోళ్ళం అని చెప్పేసి అందరి ముందు చెప్పుకున్నటువంటి నీచమైనటువంటి సంస్కృతి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, నువ్వు బీసీల పక్షాన మాట్లాడతావంటే మేము ఏ రకంగా నమ్ముతాం? మేము ఇంత ముందుకే చెప్పినాం, పులితోలు కప్పుకొని గాడిది వేషం వేసుకుంటే గాడిద అవుతుందే తప్ప పులి కాదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి చెప్తా ఉన్నాం. నీవు కనుక దమ్ముంటే, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి దమ్ముంటే, మల్లికార్జున ఖార్గే గారికి నిజమైన బీసీల పైన, ఎస్సీ వర్గాల పైన ప్రేమ ఉంటే నీవు ఉదయపూర్ డిక్లరేషన్ ని ఈ తెలంగాణ ప్రాంతంలో ఎందుకు అమలు చేయలేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, నిన్ను అడుగుతా ఉంది. ఉదయపూర్ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటుకు 2 సీట్లు ఇస్తామని, అసెంబ్లీ సీట్లు ఇస్తామన్నారు. అయితే తెలంగాణకు వచ్చేసరికి బీసీలు గెలవరట, బీసీలకు గెలిచే దమ్ము లేదట. అందుకనే ఇవాళ 34 సీట్లు రావాల్సి ఉంటే 22 సీట్లు ఇచ్చి అవి కూడా పాత నగరం ఓవైసీ బ్రదర్ తోటి కుంభక్కైపోయి మనకు ఓడిపోయే సీట్లను ఇచ్చినటువంటి ఘనత ఈ రేవంత్ రెడ్డిది, ఈ కాంగ్రెస్ పార్టీది అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఉదయపూర్ డిక్లరేషన్ అమలుపరచకుండా ఏమన్నాడంటే బీసీలు గెలవరు కాబట్టి నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నావు. దమ్ముందా చర్చకు? ఈ వేదిక నుంచి అడుగుతా ఉన్నాం. నామినేటెడ్ పోస్టులన్నా బీసీలకు 42% ఇచ్చినవా? దమ్ముంటే చర్చకు రావాలని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీని ఈ వేదిక ద్వారా సవాల్ చేస్తా ఉన్నాం. మిత్రులారా, కామారెడ్డి డిక్లరేషన్ కథకొద్దాం. కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి పత్రం రిలీజ్ చేసినావు. దానికి ఎవరైనా సాక్ష్యం అంటే దొంగ రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ కర్ణాటక కరప్షన్ స్టేట్ కు ముఖ్యమంత్రి అయిన సిద్దిరామయ్యని తీసుకొచ్చి ఓపెన్ చేయించినావు. సిద్దిరామయ్యనేమో బీసీ కులగణన చేయడు, సిద్దిరామయ్యనేమో కర్ణాటకలో బీసీల గురించి ఆలోచన చేయడు. కానీ బీసీల గురించి వ్యతిరేకంగా ఆలోచన చేసిన సిద్దిరామయ్య ఇవాళ తెలంగాణకు వచ్చి బీసీ డిక్లరేషన్ డిక్లేర్ చేసిపోతాడు. సిగ్గుండాల కాంగ్రెస్ పార్టీకి మాట్లాడుతందుకేమన్నా. ఇవాళ బీసీ డిక్లరేషన్ లో మొట్టమొదటిది స్థానిక బీసీలలో 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తానన్నావు. ఆ రోజు చెప్పినావా? కేంద్ర ప్రభుత్వం ముద్ర వేయాలి, దానికి రాష్ట్రపతి ఆమోదం చెందాలి, లేకపోతే ఇవాళ 9th షెడ్యూల్లో వెయ్యాలని చెప్పేసి ఆ రోజు ఎందుకో చెప్పలేదు. నా దగ్గర దమ్ముంది, నా దగ్గర శక్తి ఉంది, కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది, మేము చేస్తామని చెప్పేసినావు. నీ దమ్ముని ఎలా ప్రశ్నిస్తున్నాం మేము? నీ దమ్ముందా? నిజంగా అబద్ధాలు మాట్లాడినవా? ఇవాళ ప్రజల ముందు క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీలకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తారట, ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే గెలవరట, కార్పొరేటర్ టికెట్లు ఇస్తే గెలవరట, కానీ నామినేటెడ్ పోస్టులకు పనికిరారట. ఎక్కడ న్యాయం చేసినావో రెండో డిమాండ్ మేము అడుగుతా ఉన్నాం. ఇక పోతే ప్రతి మండలంలో బీసీలకు ఒక గురుకులాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఎక్కడన్నా ఏర్పాటు చేసిండా ప్రతి మండలానికి గురుకులం? ఈ సభా సాక్షిగా మేము అడుగుతా ఉన్నాం. దమ్ముంటే చర్చకు రావాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అదొకటే కాదు, 50 ఏళ్ళు దాటిన పద్మశాలీలందరికట పింఛన్ ఇస్తున్నాడు. ఎక్కడన్నా ఇచ్చిండా? మహాత్మా జ్యోతిరావు పూలే సప్లాన్ కింద ప్రతి ఏటా 20 కోట్లు బీసీలకు ఇస్తున్నావు. 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు ఇస్తున్నావు. ఎక్కడ పోయినాయి? 2 అసెంబ్లీ సమావేశాలు, 2 బడ్జెట్ సమావేశాలు అయిపోయినాయి. ఒకసారి 6,000 కోట్లు ప్రకటించినావు, ఒకసారి 9,000 కోట్లు ప్రకటించినావు. కానీ ఖర్చు పెట్టింది 0 పైసలు. సిగ్గుండాల రేవంత్ రెడ్డికి. ఈ నీ దగ్గర ఉన్న చేయాల్సినటువంటి అంశాన్ని చేయలేకుండా ఇవాళ తోక ముడిచి ఇలా బీసీల మీద కపట ప్రేమ చూపిస్తా ఉన్నావు. బీసీల కంట ప్రతి జిల్లాలో ప్రత్యేక భవనాలు నిర్మాణం చేస్తున్నాడు. ఎక్కడన్నా ఒక్క బీసీ భవనం అన్న నిర్మాణం అయిందా? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. విశ్వకర్మలకు 300 కాపుల కంట అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి కేటగిరీని చేస్తున్నావు. ఎక్కడన్నా చేసినావా అని అడుగుతా ఉన్నాం. గద్వాల, సిరిసిల్ల, నారాయణఖేడ్లలో
పవర్ లూమ్స్ పార్క్లను ఏర్పాటు చేస్తున్నావు. చెప్పాలా ఇప్పుడు మేము అడుగుతా ఉన్నామని చెప్పేసి. అదే కాకుండా రజకుల కోసం 10 లక్షల సబ్సిడీని ఇచ్చేసి దోబిఘాట్లు కడుతున్నావు. ఎవరికి ఇచ్చినావు, ఎక్కడిచ్చినావు చెప్పాలని అడుగుతా ఉన్నాం. అదే కాకుండా వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేకంగా ఒక కమిషన్ ఏర్పాటు చేసి అభివృద్ధి ఫలాలను ప్రకటిస్తున్నావు. చేసినావా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వెనుకబడిన వర్గాల పిల్లల కోసం 10 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నావు. చేసినవా అని అడుగుతా ఉన్నాం. జనాభా ప్రాతిపదికన మీ రాహుల్ గాంధీ అంటుంటాడుగా ఎంత ఉంటుందో అంత భాగ్యదారి అని చెప్పేసి. నీ దగ్గర నీ మంత్రివర్గంలో అంత భాగ్యదారి ఉన్నదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అదే కాకుండా అన్ని రకాలుగా ఇవాళ చెప్పినటువంటి విషయాలు కామారెడ్డి డిక్లరేషన్ లో ఒక్కటంటే ఒక్కటి, ఒక్క హామీ అంటే ఒక్కటి చెయ్యకుండా బుట్టలు దాఖలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇలా ఢిల్లీలో ఏ ముఖం చూసుకొని నువ్వు మా గురించి మాట్లాడతావని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నిన్న మొన్న కొన్ని విషయాలు స్పష్టంగా మనకు 1-2 విషయాలు చెప్పాలి అధ్యక్షుని అనుమతితోటి. ఇలా భారతీయ జనతా పార్టీని దేశవ్యాప్తంగా ఓడించాలంటే ఇవాళ హిందుత్వాన్ని విభజన చెయ్యాలట. దానికి కులాలని వాడుకోవాలి. ఆ కుల విభజన ద్వారా, బీసీల యొక్క విభజన ద్వారా హిందుత్వాన్ని విభజన చేసి రాబోయే కాలంలో అధికారంలో రావాలని చెప్పేసి రాహుల్ గాంధీ కుట్రలో భాగంగా ఇవాళ మన అందరితోటి ఆటలాడుకుంటున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. నిన్న మొన్న మనకు 2-3 ఆర్టికల్స్ వచ్చినాయి. భోపాల్ డిక్లరేషన్ అని దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆదివాసీలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అండగుర్రు అని చెప్పేసి భోపాల్ డిక్లరేషన్ పేరు మీద ఒక డిక్లరేషన్ చేసిండ్రు. ఇప్పటి వరకు ఆదివాసీలకు సంబంధించిన డిక్లరేషన్ లో అతిగతి లేకుండా పాతరేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. నిన్న మొన్న మళ్ళొక విషయం చేసిండు. రాహుల్ గాంధీ పక్కన ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన ఎవడంటే వై ఐఆమ్ నాట్ ఏ హిందూ అని పుస్తకం రాసిన దౌర్భాగ్యుడు. వాడు ఒక్కడే కాకుండా మనందరం గొడ్డు మాంసం తినాలని చెప్పేసి ఒక దాన్ని ఆలోచన చేసి బీఫ్ ఫెస్టివల్స్ పెట్టించినటువంటి దరిద్రపు మూర్ఖుడు, అర్బన్ నక్సలైట్ కంచైలయ్య రాసిచ్చినటువంటి సిద్ధాంతాన్ని ఇవాళ నువ్వు చదువుతున్నావంటే రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఈ దేశం కోసం ఆలోచన చేస్తురా, ఈ దేశ విభజన కోసం ఆలోచన చేస్తురా చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా బీసీల పక్షాన చేయడం పక్కబెట్టి ఇవాళ అందరినీ కూడా సమాజాన్ని మోసం చేయాలని చెప్పేసి చూస్తా ఉన్నాడు. మేము గర్వంగా చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు మేము 2 సార్లు అధికారంలోకి వచ్చినాం. 2 సార్లలో ఒక్కసారి 10 సంవత్సరాలు వరుసగా నరేంద్ర మోడీ బీసీని ప్రధానమంత్రిని చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ గురించి నువ్వు ప్రశ్నిస్తావా రేవంత్ రెడ్డి? నీకు దమ్ముంటే, మరి రామచంద్రరావు గారు మొన్ననే చెప్పిండు, నీకు దమ్ముంటే, నువ్వు బీసీల మీద ప్రేమే ఉంటే బీసీని ముఖ్యమంత్రిని చేసే దమ్ముందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ పక్షాన. మేము చెప్పినాం, మాకు ప్రజలు మద్దతు ఇవ్వండి, మాకు అధికారం ఇవ్వండి, మేము అధికారంలోకి వస్తే సగర్వంగా చెప్పినాం. మన నరేంద్ర మోడీ గారు చెప్పారు బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి. ఇంతకంటే దమ్మున్నటువంటి పార్టీ ఏదైనా ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి బీసీల పేరు మీద అధికారాన్ని కాపాడుకోవాలని చూస్తున్నాడు. సమాజంలో విభజన తీసుకురావాలని చూస్తున్నాడు. 9th షెడ్యూల్ అంటున్నాడు. నీకు దమ్ముంటే కామారెడ్డి డిక్లరేషన్ లో ఒక్క హామీని అమలు చేయకుండా ఇవాళ నువ్వు ఏ రకంగా మమ్మల్ని అడుగుతావని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకనే మిత్రులారా, ఇవాళ విభజన శక్తులని మనం వ్యతిరేకించాలి. ఇంకొక ఆయన మాట్లాడుతుంటాడు, ఈ విషయం చెప్పి ముగిస్తా, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్స్ 50% కంటే దాటినాయి కదా అని చెప్పేసి. అసలు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్స్ గురించి రేవంత్ రెడ్డికి తెలుసా తెలియదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. అది సూపర్ న్యూమరీ కోటా. ఎప్పుడైనా సరే 50% రిజర్వేషన్స్ లో ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ ఉన్నటువంటి రిజర్వేషన్ ఏమాత్రం తగ్గించకుండా ఓసీలో ఉన్నటువంటి రిజర్వేషన్లనే 10% ఇచ్చినటువంటి విషయాన్ని అర్థం కాకపోతే వీరికి ఏం చెప్పాలి? వీడు చదువుకున్న ముఖ్యమంత్రిరా, చదువుకొని మూర్ఖుడా అని చెప్పేసి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమనే భారతీయ జనతా పార్టీ ఈ వేదిక ద్వారా ఢిల్లీలో ఉండి ఆటలాడుకుంటూ కాదు, ప్రజాక్షేత్రంలో తెచ్చుకుందామని చెప్పేసి ఈ యొక్క సభని సదస్సును పెట్టినాం. అందుకోసమే నువ్వేం చేస్తావో, నువ్వు ఎక్కడ పోతావో, సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుంటావో, పాలిస్తాన్కి పోయి సోనియా గాంధీ బ్యాగు మోసుకుంటావో మాకు సంబంధం లేదు. బిడ్డ, కామారెడ్డి డిక్లరేషన్ లా 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పినావు. నువ్వు ఇచ్చేదాకా
నిన్ను ఎంటాడతాం, వేటాడతాం, తప్పనిసరి